హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు చెప్పిన అగ్నివారాహి మంత్రము సకల శక్తులను పెంపొందిస్తూ ప్రతికూల శక్తులను నిర్మూలిస్తూ మనలో ఉండే భయములను దహింపజేయు మహత్తరమైన మహాశక్తి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము సోమ సూర్యాగ్ని భక్షిణి మంత్రము. ఇది అగ్నితత్వముతో కూడి ఉంటుంది. మనలోని అహంకారమును మరియు శత్రుత్వమును దహింపజేసి మనకు జ్ఞానమును తేజస్సును సకల విషయములను పోగొడుతూ అనగా శత్రుత్వంతో వచ్చే విషయములను మరియు జంతు పరంగా వచ్చే విషయములను దహింపజేస్తూ మనలను దివ్య జీవనము ప్రసాదింపజేయగల మహత్తరమైన మహామంత్రము సోమ సూర్యాగ్ని భక్షిణి మంత్రము. ఈ మంత్రము కూడా ముందు చెప్పుకున్నట్టుగా రోజుకి 108 చెప్పున చెప్పించి వారాహిదేవి యొక్క అనుగ్రహంతో శత్రువుల నుండి బయటపడవచ్చు, జ్వలిస్తున్న ఆందోళన చెందుతున్న ప్రక్రియల నుండి బయటపడవచ్చు, ఆనందకరమైన జీవితం కూడా కొనసాగించవచ్చు. మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేయండి. రోజుకి 108 చెప్పున జపం చేసి మనకు వస్తున్న సకల విధములైన ఆటంకముల నుండి బయటపడడంతో పాటు విష ప్రయోగముల నుండి కూడా బయటపడగలం. అదే ప్రకారంగా విధియుక్తంగా చేయాలంటే రోజుకి 8 మాలలు 22 రోజులు చేయాలి. ఇదే మంత్రముతో సకలము పొందాలనుకునేవారు గురు సమక్షమునకు వెళ్లి యంత్రాది విధులు గావించి ఈ మంత్రమును 1,00,000 జపం పూర్తి చేయవారికి సర్వత్ర విజయములను ఐశ్వర్యమును ఆనందమును ధైర్యమును సాహసమును చేకూర్చగలదు శ్రీ వారాహి దేవి. ఇప్పుడు సోమ సూర్యాగ్ని భక్షిణి అగ్ని వారాహి మంత్రము ఐం గ్లౌం హ్రీం ఐం మహాలక్ష్మేశ్వరి పరమస్వామిని ఊర్ధ్వశూన్య ప్రవాహిని సోమ సూర్యాగ్ని భక్షిణి పరమాకాశభాసురే ఆగచ్చ విస విస పత్రం ప్రతిగృహ్ణ హుం పట్ స్వాహ. మంత్రం మరోసారి ఐం గ్లౌం హ్రీం ఐం మహాలక్ష్మేశ్వరి పరమస్వామిని ఊర్ధ్వశూన్య ప్రవాహిని సోమ సూర్యాగ్ని భక్షిని పరమాకాశభాసురే ఆగచ్చ విస విస పత్రం ప్రతిగృహ్ణ హుం పట్ స్వాహ. మంత్రం మరోసారి ఐం గ్లౌం హ్రీం ఐం మహాలక్ష్మేశ్వరి పరమస్వామిని ఊర్ధ్వశూన్య ప్రవాహిని సోమ సూర్యాగ్ని భక్షిని పరమాకాశభాసురే ఆగచ్చ విస విస పత్రం ప్రతిగృహ్ణ హుం పట్ స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన అన్నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకుని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपनिकलानंद सागर महाराज।